ఒకప్పుడు పవన్ కళ్యాణ్ మీద గెలిచినటువంటి గ్రంథి శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం గందరగోళంగా తయారైందని కూడా తెలియజేసుకోవచ్చు. అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన పార్టీ కానీ వారు ఇరువురు కూడా డోర్స్ క్లోజ్ చేశారా అనే అనుమానం అయితే తెలుస్తూ ఉంది. వైసీపీకి 2024లో ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజైన్ చేసి ఎక్కడ పడితే అక్కడ సెటైరికల్ డైలాగులతో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్నటువంటి గ్రంథి శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఏ పార్టీ వైపు చూడకపోవటం, ఏ పార్టీలో చేరకపోవటం కూడా రాజకీయ వర్గాల్లో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. మనకి 2004, 2019 కాన్స్టిట్యున్సీలో భీమవరంలో కూడా అప్పట్లో ఆయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా 8,000కు పైగా ఓట్లతోటి ఆయన గెలుపొందినటువంటి సందర్భాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీ వైపు కొంత ఇబ్బందికర పరిస్థితులు రావటం, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రత్యేకించి తెలుగుదేశం జనసేన పార్టీ క్యాడర్ మీద కూడా ఆయన ఒంటికాలతోటి పైకి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను అణచివేసే ధోరణిలో ఆయన పరిపాలన సాగించిన క్రమంలో కూడా తెలుగుదేశం పార్టీ వైపు అతనికి డోర్స్ క్లోజ్ చేశారని, గ్రీన్ సిగ్నల్ రాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కూటమి వేవ్ బాగా ఉంది. కూటమి కూడా బలంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా చిన్న చిన్న లోపాలు ఉన్న సర్దుబాట్లు చేసుకొని ముందుకు పోతా ఉన్న వేళ రేపు అక్కడ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అది కూటమి కిందకి గనక సీటు కనుక వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి గంధి శ్రీనివాసరావుకి చెక్ పడుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అయితే భీమవరం కాన్స్టిట్యున్సీలో వైసీపీకి రిజైన్ చేసినటువంటి గ్రంథి శ్రీనివాసరావును మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు అక్కడ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సముఖత చూపించడంలా. సో అతను ఇప్పుడు ప్రస్తుతం జనసేన వైపు అయితే చూస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. జనసేన వైపు అదేవిధంగా జనసేనలో ఉన్నటువంటి లీడర్స్ తోటి కొంత టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్లేనరీ సమావేశాల టయానికి వైసీపీలో ఎవరైతే గతంలో యాక్టివ్గా ఉన్నారో లీడర్స్ వాళ్ళందరినీ కూడా చేర్చేందుకు భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొంతమంది చేరుతున్నారు, కొంతమందికి అధిష్టానం టచ్లోకి వెళ్తున్నారు. అయితే ఫైనల్ లిస్ట్ అయితే ఇంతవరకు ఎవరు చేరతారని కూడా ఫైనల్ లిస్ట్ అయితే జనసేన పార్టీ విడుదల చేయకపోవటం, ఇప్పటికే వైసీపీని ఖాళీ చేయించేలా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఉండటంతో గ్రంథి శ్రీనివాసరావు మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆదరిస్తారా? ఎందుకంటే గతంలో రాజకీయాల్లో శత్రువులు అంటూ ఉండరు, మిత్రులు అంటూ ఉండరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి అంజుబాబు పరిస్థితి ఏంది? 2029 ఎన్నికల్లో మరి ఆయన భవిష్యత్తు కూడా ఆలోచించాలి. కాబట్టి మరి వారిద్దరిని కూర్చోబెట్టి ఏదన్నా ప్రణాళికలు ఫ్యూచర్లో ఆలోచిస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే అధిష్టానం అయితే జనసేన అధిష్టానం ప్రస్తుతానికి గ్రంథి శ్రీనివాసరావు తోటి జనసేనలో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ టచ్లో ఉన్నా కూడా అధిష్టానం వైపు నుంచి ఇప్పటివరకు అయితే గ్రీన్ సిగ్నల్ రాలా. మేబీ 1-2 రోజుల్లో కూడా మరి అధినేత దగ్గర నుంచి కనుక గ్రీన్ సిగ్నల్ వచ్చి కొంతమందిని చేర్చుకునే క్రమంలో గంధి శ్రీనివాసరావు కూడా గ్రీన్ సిగ్నల్ కనుక వస్తే జనసేన పార్టీ మరింత అక్కడ బలపడుతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.